ఆరోగ్యం సత్కవిత్వం అతిమతుబలం కాంతిమాయుప్రకర్షం విద్యాం ఐశ్వర్యమర్థం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదా. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధంగా తిరుమలపై ఊరేగటం ఆనందదాయకం. ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసింపబడతాడు. తన ఉదయం ద్వారా సమస్త చరాచర వస్తువులన్నింటినీ మేల్కొలుపుతూ నిత్య జాగృతం చేస్తాడు. తన చరణం ద్వారా ప్రకృతిలో సమతుల్యతను పరిరక్షిస్తూ లోకానికంతటికీ కన్నుగా కర్మసాక్షిగా తన విధిని తాను నిర్వహిస్తాడు. కాలాన్ని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ కాలగమనాన్ని, కాలతత్వాన్ని అనుక్షణం ప్రత్యక్షంగా దర్శింపజేస్తూ అనుగ్రహిస్తున్నాడు. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. సూర్యకిరణ ప్రసరమే లేకుంటే శరీరం పనిచేయదు, జీవరాశులేమీ పెరగవు. అందుకే సూర్యుణ్ణి లోకబాంధవుడు అనేటువంటి పేరొచ్చింది. సృష్టికందరికీ నేత్రస్వరూపుడు సూర్యుడు. జగత్తు, సృష్టి, స్థితిలయాలకు కారణభూతుడు కూడా ఆయనే. 3 వేదాలే స్వరూపంగా కలవాడు. సత్వము, రజస్సు, తమోగుణములు ధరించినవాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరును ఆయనని నియమించాడు. అటువంటి సూర్యునికి నమస్కారము అని చెప్పంటున్నారు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పి అంటారు. సూర్యోపాసన ద్వారా సత్రాజిత్తు బారువుల కొద్దీ సువర్ణాన్ని కురిపించే శమంతకమణిని పొందగా కుంతీదేవి సహజకుండల విరాజితుడైన కర్ణుణ్ణి పుత్రునిగా పొందింది. ఆదిత్యుడు పాండవులకు అరణ్యమాహ సమయంలో ఆహార సమస్యను తీర్చడానికి అక్షయపాత్రను ధర్మరాజుకు అనుగ్రహించాడు. మయూరుడు సూర్యుని ద్వారా భయంకరమైన శారీరక రుగ్మతలను పోగొట్టుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. రామభక్తాగ్రేసరుడు చిరంజీవి భవిష్యద్బ్రహ్మైన ఆంజనేయ స్వామి సూర్య శిష్యుడై విద్యనభ్యసించాడు. యాజ్ఞవల్క మహాముని సూర్యుని వల్ల శుక్ర యజుర్వేదాన్ని సృష్టింపచేశాడు. శ్రీరాముడు సూర్యుణ్ణి ఆరాధించి యుద్ధంలో విజయలక్ష్మిని పొందాడు. కలియుగ భూలోక వైకుంఠ విరాజుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా భాస్కరుణ్ణి అర్చించి మహాలక్ష్మిని పొందాడు. ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంతానాన్ని, విద్యలను, విజయాలను ఇలా అన్నీ ప్రసాదించి ఇక తాను ఇవ్వలేనిదేమీ అంటూ ఏదీ లేదని నిరూపించుకున్న సర్వసిద్ధి ప్రదాత ప్రభాకరుడు. సూర్యగ్రహణ తుల్యాసా మాఘమాసస్య సప్తమి అరుణోదళవేళాయాం స్నానం తత్ర మహాఫలం. సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్నిచ్చే ఓ రథసప్తమి, ఈ విషయాన్ని తెలిసి స్నానం చేయబోతున్నాను, నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని అర్థాన్నిచ్చేటువంటి ఆ పై శ్లోకం చదువుకోవాలి. ఒకసారి స్నాన సంకల్పాన్ని పరిశీలిస్తే రవి మకర రాశిలో ఉండగా వచ్చే సప్తమికి మకరి అని పేరు. సూర్యుని కిరణాలు నేలపై పుష్కలంగా పడతాయి. ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లల్లో పారే నీటిలో ఉంటుందంటారు. అందుకే రథసప్తం నాడు చేసే స్నానం ప్రత్యేకత కలిగి ఉంటుంది. రాగి ప్రమిదలో ఆవినోతిని పోసి పత్తి వెత్తి వేసి వెలిగించి దానిని నదిలో కాని చెరువులో కాని పై శ్లోకాన్ని చదువుతూ వదిలిపెట్టాలి. జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అంటూ సూర్యమండలాన్ని అర్చించి నమస్కరించాలి. సప్తమీ తిథి దేవతకు సూర్యమండలంలో నుండి ఇతర దేవతలకు కూడా చిక్కుడు, రేగు, గరిక, అక్షతలు, చందనం, తెల్లపూలు కలిపిన జలంతో కాని పాలతో కాని రాగి పాత్రతో కాని అర్ఘ్యమివ్వాలి. ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలు, ఎర్రని చందనంతో సూర్యుణ్ణి పూజించాలి. ఆవు పాలు, బియ్యం, బెల్లం కలిపి నేయి వేసినటువంటి పాయసం చిక్కుడాకుల్లో ఉంచి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా
సూర్యుణ్ణి ఆరాధించినటువంటి వారికి గ్రహరాట్ సూర్యుడి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అని చెప్పి పెద్దల వాక్యం. రథసప్తమి నాడు ఇలా చేయటం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. అదుగు స్వామి యొక్క దివ్య భవనం మనమంతా కూడా చూస్తున్నాం. శిరమున మకుటము మెరియగా కర్వరమున ముత్యాల దండబూగిసలాడన్. శిరమున మకుటము మెరియగా ఉరమున ముత్యాల దండబూగిసలాడన్. కరమును తిరముగ చూపుతూ వెలసితివా తిరుమల పైన శ్రీనివాస.